హాయ్ అండి అందరికీ. నేనైతే సోమవారం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఈ ఈ సోమవారం అయితే మాకు దగ్గరలో ఉన్న అగస్తేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలని అనుకున్నానండి. నేను మా ఆయన మా చెల్లి వాళ్ళు అయితే వెళ్ళామండి. ఇక్కడ ప్రతి శివరాత్రికి చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తారండి. కానీ మేము ఈ శివరాత్రికి వేరే చోటుకి వెళ్ళాం, ఈ టెంపుల్కి వెళ్ళలేదు. అందుకు ఈ మండే ఇంకెట్లో ఖాళీగానే ఉన్నాం కదా అనేసి ఆ కొండకైతే బయలుదేరామండి. ఈ కొండ గురించి చెప్పాలనుకుంటే అగస్త్య మహర్షి తన యాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయండి. ఇది పవిత్రమైన శైవక్షేత్రం అండి. ఈ దేవాలయంలో శివలింగానికి సూర్యకిరణాలు తాగే అద్భుతమైన సమయం కూడా ఉంటుందంట. మాఘమాసం వంటి పవిత్ర మాసాల్లో ఉదయాన్నే సూర్యభగవానుడి కిరణాలు అయితే సోమవారం పైన పడతాయని చెప్తారు. అది చెప్పడం విన్నాను కానీ నేనైతే ఎప్పుడూ చూడలేదండి. లాస్ట్కి దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళామండి. ఎక్కువ రష్ అయితే లేదు, అంటే కొండపైన కదా అంత ఎక్కువ జనాలు రారు. ఫెస్టివల్స్ టైంలో అయితే ఎక్కువ మంది వస్తారండి. ఇంక మేము దేవుడిని దర్శించుకున్న తర్వాత టెంపుల్ చుట్టూరా చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయండి, దేవునివి చిన్న చిన్న గుడులు. ఇంకా వాటన్నిటిని చూసుకొని ప్రశాంతంగా కాసేపు దేవాలయంలో కాసేపు కూర్చొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే స్మరించుకున్నానండి. తర్వాత విశాలమైన కోనేరు అయితే ఉందండి. కోనేరు అయితే ముందు ఇలా లేదు, ఇప్పుడైతే బాగా ఇంప్రూవ్ చేశారన్నమాట కోనేరుని. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కాసేపు ప్రశాంతంగా అయితే ఉంటుంది, అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చండి. మనకున్న బాధలన్నీ మర్చిపోవచ్చు, అంత పీస్ఫుల్గా ఉంటుంది. కోనేరు అయితే చూడండి ఎంత అందంగా ఉందో. మేము అక్కడే కాసేపు కూర్చొని మాట్లాడుకొని కాసేపు ఒక 1 అవర్ 1.5 అవర్ అక్కడే కోనేరులోనే కూర్చొని తర్వాత ఇంటికి వచ్చామండి. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇయర్లీ వన్సే వెళ్తామండి ఇక్కడికి. మధ్యలో మాకు దగ్గర ఉన్నా కానీ మేము వెళ్ళాము. కానీ ఇవాళ మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు అనేసి వెళ్దామంటే సరే అని తీసుకువచ్చారండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి.